షుగర్‌లెస్ ఫ్రూట్ కస్టర్డ్ ప్రిపేర్ చేసుకుందామా? దానికోసం నేను 10-12 సుపారీ డేట్స్ సోక్ చేసుకోవాలి. హాట్ వాటర్ లేదా హాట్ మిల్క్‌లో అయినా 15 మినిట్స్ సోక్ చేసుకోండి. ఒక బౌల్‌లో 4 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ ఏసి, అందులో కొంచెం వాటర్ లేదా నార్మల్ టెంపరేచర్‌లో ఉండే మిల్క్ వేసి లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది వాటరీ ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ సోక్ చేసుకున్న డేట్స్‌ని ఫైన్ పేస్ట్‌లో గ్రైండ్ చేసుకోండి. మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం మిల్క్ లేదా వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ బాయిల్ అవుతున్న మిల్క్‌లో ఈ ఫైన్ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదా! అది కూడా వేసి బాగా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. రూమ్ టెంపరేచర్‌కొచ్చిన తర్వాత ఫ్రీజ్ అయినా చేసుకోవచ్చు లేదా బయటైనా పెట్టుకోవచ్చు. తర్వాత కొంచెం గట్టిగా అయితుంది కన్సిస్టెన్సీ. దాంట్లో మనం కట్ చేసుకున్న మన ఇష్ట ప్రకారం ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి అంతే. చూసారు కదా! ఇందులో అస్సలు షుగర్ అనేది యాడ్ చేయలేదు. జస్ట్ ఫ్రూట్సు మనకు స్వీట్‌నెస్ అనేది డేట్స్ వల్ల వస్తుంది. డేట్స్ హెల్తీ గూడా కదా! ఇక్కడ నేను 2 బనానాస్, 1 యాపిల్, 1 పొమోగ్రానేట్ ఏసాను. ఇంకా పైన గార్నిష్ కోసము సోక్ చేసుకున్న బాదం ఏస్తున్నాను చాప్ చేసుకొని. మా పాప అయితే నాకు హెల్ప్ చేసింది. ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. బాయ్.